ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో 2వ భాగము చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో 2వ భాగం మనం అందరం కలిసి చదువుకుందాము. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మరొక పర్యాయం చదువుకుందాము, అందరం కలిసి చదువుకుందాము. మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మోకాళ్ళ మీద కండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం దయగల మా యేసయ్య, మా రక్షకుడా, గొప్ప దేవ, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ మహోన్నతమైన కృపను బట్టి నాయన ఇప్పటి వరకు పాటలతో నిన్ను ఆరాధించినట్లు, నిన్ను స్తుతించినట్లు మీకు మాకు ఇచ్చిన మంచి సమయానికే వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన ఏమాత్రం యోగ్యమైన వాళ్ళం కాము. ఆ నాయన తండ్రి రక్షకు దుష్టులము దుర్మార్గులమైన మమ్ముల్ని ఏర్పరచుకొని అయ్యా తండ్రి రక్షకుడా నిన్ను ఆరాధించినకు ఎలానో తెలవని మాకు అయ్యా నాయన తండ్రి రక్ష నీ మెల్లనైన స్వరంతో అయ్యా నీ గొప్ప కార్యములను గొప్ప దేవుడు అయిన నిన్ను గురించి మాకు తెలియజేస్తున్నందుకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా నాయన నిలబడు, నేను ఒట్టివాడను మట్టివాడను. అయ్యా తండ్రి రక్షకుడా నన్ను ఒక యంత్రంగా వాడుకొని మీకు సహాయం చేసి మాట్లాడమని కృప చూపమని నాయన యోగ్యమైన రీతిలో నిన్ను ఆరాధించినట్లు మీరే మాకు సహాయం దయచేయమని కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు సంఘమునకు రాస్తూ ఇక్కడ దేవుని వాక్యంలో చాలా మంచి వాక్యం ఒకటి రాశాడు. ఏంటంటే అది మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తుకు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? ఆయన ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? జగత్తుకు పునాదులు వేయబడక ముందే. ఈ ప్రపంచానికి శూన్యంలో ఈ సృష్టి ఉన్నప్పుడు, ఈ శూన్యంలో ఈ సృష్టి అనేది క్రియేట్ చేయకూడదు అంటే ఏమంటారు, ఈ శూన్యంలో సృష్టి అనేది ఏర్పరచబడక ముందే ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. దేనికోసం ఏర్పరచుకున్నాడు? దేవుడు నిన్ను దేనికోసం ఏర్పరచుకున్నాడు? నిర్దోషులను పరిశుద్ధులై ఉండుటకు ఆయన ప్రేమ చేత క్రీస్తును బట్టి క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడంట. ఎందును బట్టి? నిర్దోషులమై ఉండవలనని, పరిశుద్ధులమై ఉండవలనని ఆయన జగత్తుకు పునాది వేయబడక ముందే నిన్ను ఏర్పరచుకున్నప్పుడు మన స్థితి ఎలా ఉన్నది? ఆయన మనల్ని పుట్టక మునిపే, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్న దేవుడు. ఈ ఏర్పరచుకున్న దేవునికి మనం ఏ విధంగా అవిధేయులమయ్యాం? మనం ఏ విధంగా అవిధేయులయ్యి ఆయన మనల్ని ఏర్పరచుకున్న కారణం ఏమిటి? నిర్దోషులమును పరిశుద్ధులమై ఉండవలనని చెప్పి మనల్ని ఏర్పరచుకుంటే నిర్దోషత లేక పరిశుద్ధత లేక పడిపోయిన వారినై ఉన్న వారిని మన సంగతి ఏందనేది ఒకసారి చూద్దాం. రండి, ఇదే అపోస్తలులకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుకుంటే, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయుల వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుమి. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కర్మవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. దేనికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్న స్థితి ఏమిటి? దేవుడు నిన్ను జగత్తుకు పునాది వేయబడక ముందే ఏర్పరచుకున్న దేవుడు నిన్ను ఏర్పరచుకుంటే మనము మన శరీరాచలను మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుటకు అక్కడ వాక్యం ఏం చెప్తుంది మనకు? వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు
కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి స్వభావ సిద్ధముగా దేనికి పాత్రులమైనము? దైవోగ్రతకు పాత్రులమయ్యాం. ఏర్పరచుకున్న దేవుడు నిన్ను ప్రేమగా తన కుమారునిగా దేనికోసం ఏర్పరచుకున్నట్టో తెలుసా? అదే 4వ వచనం చదవండి. అయినను ఎట్లనగా 1వ అధ్యాయం 4వ వచనం అక్క. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా అనుగ్రహించిన తన కృపా మహిమను కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తమకు కుమారులుగా స్వీకరించుటకై ఆయన మనల్ని మన కొరకు నిర్ణయించుకున్నాడంట. దేని కొరకు? అక్కడ 4వ వచనం చూస్తే ప్రియుని యందు తన ప్రియుడు అంటే ఎవరు? దేవుడైన దేవునికి, పరమ తండ్రికి ప్రియుడు ఎవరు? తన కుమారుడు అతి ప్రియుడు దేవునికి. అతి ప్రియమైన కుమారుణ్ణి, ఇక్కడ వచ్చేసి అతి ప్రియమైన కుమారుణ్ణి తాను ఉచితంగా అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము. నీ అందు దేవుడు ఆయన చిత్త ప్రకారమైన దయా సంకల్పం కలిగి ఉన్నది. ఆయన దయా సంకల్పంను బట్టి తన ప్రియ కుమారుణ్ణి నీ కొరకు ఆయన పంపి ఉన్నాడు. నువ్వు పాపంతో దేవోగ్రతకు గురి కావలసిన పాపంతో ఈ లోక ఆచారాలను అనుసరిస్తున్న నీ కొరకు, ఈ లోకంలో పడి చెడి ఉన్న నీ కొరకు, ఇంకోటి వచ్చేసింది ఈ వాయుమండల సంబంధమైన అధికారికి లోబడి అయి ఉన్నప్పుడు దేవుడు ఏం చేసి నీ కొరకు తన ప్రియ కుమారుణ్ణి పంపాడు. నీకు తనకు ఒక్కగానైన ఒక ముద్దుల కుమారుడు ప్రియ కుమారుణ్ణి నీ కొరకు ఆయన పంపించి తన సంకల్పం చొప్పున, దేని సంకల్పం? దయా సంకల్పం చొప్పున. దేవుని వాక్యం ఏమంటుంది అక్కడ 4వ వచనంలో? తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తమను తనకు కుమారులుగా స్వీకరించుకున్నటకు. అయ్యో, మన స్థితి ఏమైనదంటే ఇక్కడ మన తీతుకు రాసిన పత్రిక 3:3లో చాలా ఉంది. మన తీతుకు రాసిన పత్రిక 3:3 చూడండి ఒకసారి. ఎందుకనగా మనము కూడా దాసులమై ఉండి దుష్టత్వం నందును అసూయ నందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుకుంటుమి. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు చాలు. ఇక్కడ 3:3లో చాలమ్మ. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో మనం ఏమై ఉన్నామో, మన స్థితి ఎలా ఉన్నదో ఇక్కడ మొత్తంగా ఆశిపోయి ఉన్నది. ఎందుకంటే మనము కూడా అవివేకులము. ఏమాత్రము వివేకము లేక దేవుని వాక్యమును గ్రహించినట్లును వివేకము ఏం చేస్తుంది? ఏమంటారు? తెలివిని సంపాదిస్తుంది. ఆ వివేకము దేవుని అందలి వివేక జ్ఞానమును సంపాదిస్తుంది. అది అవివేకులమై ఇంకో ఏమున్నాము? అవిధేయులము, దేవుని ఆజ్ఞలకు లోబడు వాగము కాము. అవిధేయత అంటే ఏమిటి? అక్కడ మోసపుచ్చుకోవడం, మనల్ని మనం మోసపుచ్చుకొని అవిధేయులమై దేవుని మాటకు దేవుని ఆజ్ఞలకు లోబడకపోవడం, దేవునికి లోబడకపోవడమే అవిధేయత. అవిధేయులము, మోసపోయిన వాగము, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందు అసూయయందును కాలం గడుచుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుకున్న వాళ్ళము. ఇంత పాపంతో పడి ఉన్న మనల్ని దేవుడు ఏమంటున్నాడు? ఆయన దయా సంకల్పం చొప్పున తన కుమారుని యందు, తన ప్రియ కుమారుని యందు వచ్చేసి మన కొరకు ఆయన పంపించి ఆయన ప్రేమ చేత మనల్ని కుమారులుగా స్వీకరించుటకు ఆయన మన యొద్దకు పంపించాడంట. ఇక్కడ వచ్చేసి ఎఫెసీలకు రాసిన పత్రిక దీంట్లో మనం చూస్తే ఆయన ప్రియ కుమారుని యందు మనల్ని కుమారులుగా స్వీకరించుటకు ఆయన పంపి ఉన్నాడు. ఇదే 2వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే మనం దేనికి పాత్రులమై ఉన్నాము? దేవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. 4వ వచనం, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సహితము మన ఎడల చూపిన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించెను.
అర్థమవుతుందా దేవుని వాక్యం? ఇక్కడ క్రీస్తు కూడా మనల్ని బ్రతికించిండు. ఎలా ఉన్నప్పుడు బ్రతికించిండు? మనం చచ్చిన భాగమై ఉన్నప్పుడు, పాపముల చేత చచ్చిన భాగమై ఉన్నప్పుడు, అవిధేయతతో చచ్చిన భాగమై ఉన్నప్పుడు, ఏ మాత్రమును మనలో ఏమంటారు నిర్దోషత పరిశుద్ధత లేనప్పుడు ఆయన ప్రేమ చేత మనల్ని రక్షించిన వాడై ఉన్నాడు. ఆయన ప్రేమ చేత మనల్ని రక్షించిండు. ఆనాడు సంసోను వచ్చేసి పాపము చేత తన పరిశుద్ధతను పోగొట్టుకున్నప్పుడు వచ్చేసి తన 2 కళ్ళు ఊడబీకబడ్డప్పుడు ఆయన ఏమన్నాడు? దేవా అని చెప్పేసి మొగపెట్టినప్పుడు ఆ ప్రేమే సంసోనును మళ్ళా బలపరిచింది. ఈ రోజు కూడా మనము పాపం చే పడి ఉన్న నీకు నాకు, పాపం చే పడి ఉన్న మనల్కి దేవుడు ఏమని చేసిండు? ఆయన ప్రేమ చేత, ఆయన కరుణా సంపన్నుడై, వాక్యం ఏమంటుంది? దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన భాగమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన మహాప్రేమ చేత క్రీస్తు కూడా బ్రతికించెను. చచ్చిపోయిన నిన్ను, పాపంలో పడి చెడిపోయిన నిన్ను దేవుడు ఏం చేసిండు? బ్రతికించిండు. అందును బట్టి దేవుని మనం ఆరాధించుటకు బద్దులమై ఉన్నాము. ఆయన మనల్ని కుమారులుగా స్వీకరించుటకు ఆయన వచ్చాడు. కుమారులుగా స్వీకరించుటకు తన ప్రియ కుమారుని పంపించాడు. కాబట్టి ఆయనకు మనము దేవుణ్ణి ఆరాధించుటకు బద్దులమై ఉన్నాము. ఇంకోటి చూస్తే 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీకు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఏంటంట? యేసుక్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. పరలోకంలో ఆయనతో కూడా మనల్ని కూడా కూర్చుండబెట్టుటకు ఆయన మనకేమై ఉన్నాడంటే ఆయన మనకు నిరీక్షణ ఇచ్చిన దేవుడై ఉన్నాడు. ఒకవేళ నేను చనిపోయినను దేవునితో పాటు నేను కూడా దేవుని కాడికి నేను పోయి నేను కూడా దేవునితో పాటు కూర్చుంటానన్న నిరీక్షణ ఇచ్చింది ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఆయన ఇక్కడ మనం చనిపోయినను దేవునితో పాటు కూర్చుంటాం అన్న విధంగా 1వ అధ్యాయము 10వ వచనంలో ఒకసారి చూడండి. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకునేను. పరలోకంలో ఏమున్నవి, భూమి మీద ఏమున్నవి? ఈ పరలోకంలో ఇక్కడ వాక్యం ఏమంటుంది? పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడంట. పరలోకంలో పరిశుద్ధులు ఉన్నారు. పరలోకంలో తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధమైన కుమారుడైన దేవుడు, పరిశుద్ధమైన దేవదూతలు, పరిశుద్ధులతో ఏమాత్రము పరిశుద్ధత లేని నువ్వు, ఏమాత్రము నిర్దోషత లేని నువ్వు కూడా నిన్ను కూడా దేవుడు రక్షించుకొని నువ్వు కూడా ఆయనతో పరలోక రాజ్యంలో ఆయనను స్తుతించుటకు వీళ్ళిద్దరిని ఏకం చేయుటకు తనలో తాను ఏం చేసిన ఆయన నిర్ణయించుకున్నాడంట. 10వ వచనం ఏమంటుంది అక్కడ? పరలోకంలో ఉన్నవీను భూమి మీద ఉన్నవీను వచ్చేసి ఏంటంటే అక్కడ ఉన్నవీను సమస్తమును క్రీస్తునందు ఏకంగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. అయ్యా, ఏ గొప్పతనం ఉంది నీలో నాలో? ఏ గొప్పతనం ఉండబట్టేసి దేవుడు నిన్ను పరలోక రాజ్యంలోకి తీసుకుపోవాలనుకుంటున్నాడు? ఏ గొప్పతనాన్ని బట్టి దేవుడు నిన్ను వచ్చేసి ఆయనతో పాటు కూర్చోబెట్టుటకు ఆయన నిర్ణయించుకున్నాడు? ఏ పరిస్థితిని బట్టి ఆయన నిన్ను నిర్ణయించుకున్నాడంటే దేవుడు నిన్ను కన్నాడు. వచ్చేసి ఆయన విలువైన రక్తమును బట్టి వచ్చేసి 7వ వచనం చూడండి. 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన అనగా మన అపరాధమునకు క్షమాపణ కలిగి ఉన్నది. ఆయన రక్తము వలన మనకు క్షమాపణ కలిగి ఈ రక్తమే మనల్ని ఏం చేస్తుంది? ఈ రక్తము, యేసుక్రీస్తు రక్తము మనల్ని ఏకము చేస్తున్నది. పరలోకంలో ఉన్నవారిని భూమి మీద ఉన్నవారిని ఏకము చేయుటకు ఈ రక్తమే మనకు సారథి అయి ఉన్నదని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంది. నీలో ఏ గొప్పతనమును బట్టి అది ఆయన రక్షించుకున్న విధి నీ గొప్పతనంని బట్టి కాదు, ఆయన దేవుని వరం. అది
ఆయన ప్రేమ చూపు దేవుడై ఆయన ప్రేమ చూపి ఆయన ప్రియకుమారుని నీ యొద్దకు పంపినప్పుడు, ఆయన ప్రియకుమారుని నీ యొద్దకు పంపి నిన్ను ఆయన రక్షించిన విధానం బట్టి ఆయన మనము దేవుణ్ణి ఆరాధించాలి. జగత్తుకు పునాది వేయబడక మునుపే ఏమాత్రమును నువ్వు నీలో ఏమంటావు నిర్దోషత పరిశుద్ధత లేనప్పుడే దేవుడు నిన్ను నీ కొరకు ఆయన విలువైన రక్తమును, తన ప్రియకుమారుని యొక్క విలువైన రక్తమును ఆయన వచ్చేసి లోకమునకు పంపి నీ కొరకు రక్తం కార్చి ఆయన వచ్చేసి ఏమైండు, నీ కొరకు బలియాగమయ్యాడు. ఇక్కడ ఇంకోటి చూడండి, ఇక్కడ 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి శరీర విషయంలో అన్యజనులయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవాగనబడిన వారి చేత సున్నతి లేని వాగబడబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారయ్యుండి క్రీస్తుకు దురస్తులయ్యుండి ఇంటిగని మీకు జ్ఞాపకము చేసుకున్నది. మన పరిస్థితి ఏమైంది ఉందట? దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో మునుపు శరీర విషయంలో అన్యజనులయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవాగనబడిన వారి చేత సున్నతి లేని వాగనబడిన మీరు ఈ కాలమందు ఇశ్రాయేలులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దానములు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారయ్యుండి క్రీస్తునకు దూరస్తులమై ఉన్నామంట. మన స్థితి అసలు మనకు దేవుడే లేడు. మనకు దేవుడు లేక, వాగ్దానం లేక, నిరీక్షణ లేక, ఏమాత్రమును దేవునికి దగ్గరైన స్థితిలో లేక దూరంగా ఉన్నప్పుడు దేవుడు మన కొరకు రక్షకుడై మన యొద్దకు వచ్చిన దేవుడై ఉన్నాడు. ఆయన రక్షకుడై వచ్చి ఆయన మనకేం చేసిండు? వాగ్దానమును ఇచ్చిండు, నిరీక్షణను ఇచ్చిండు. ఇశ్రాయేలులతో సహపౌరులవుటకు మనము ఈ మన నేషనాలిటీ ఇండియన్ అయినప్పటికీ ఇశ్రాయేలులతో సహపౌరులుగా నన్ను ఆయన కుమారునిలో చేసిండు. ఆ వాక్యం చూడండి, 1వ అధ్యాయము 11వ వచనం చూడండి. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యమును అబ్బా అసలు ఏ స్వాస్థ్యం ఉంది నీకు? నిన్ను రక్షించుకొనుటకు, వాగ్దాన దేశంలో నిన్ను కూడా ప్రవేశపెట్టుటకు, దేవుడితో నిన్ను కూడా ప్రవేశపెట్టుటకు, దేవుడితో నిన్ను కూర్చుండబెట్టుటకు, వాగ్దానం లేని నీకు వాగ్దానం ఇచ్చుటకు, దేవుడు లేని నీకు ఒక దేవుడై ఉండుటకు, ఒక రక్షకుడే లేని నీకు ఒక రక్షకుడై ఉండుటకు నీకేం చేసిండు? ఆయన స్వాస్థ్యం ఇచ్చిండట. దేవుని వాక్యం ఏం చెప్తుంది? వచ్చేసి నిర్ణయించిన ఆయన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు మనల్ని స్వాస్థ్యంగా ఏర్పరచెను. ఏమాత్రము స్వాస్థ్యమే లేదు మనకి. ఇశ్రాయేలులతో ఏమాత్రం స్వాస్థ్యం లేనప్పుడు మనకేం చేసిండు? ఆయన స్వాస్థ్యం ఇచ్చాడంట. ఆయన ప్రేమ పంచాడు. ఆయన ప్రేమ పంచి స్వాస్థ్యం ఇచ్చాడు మనల్ని. ఆయన క్రీస్తుతో ఏకంగా కూర్చుండబెట్టుటకు, క్రీస్తుతో మనల్ని కూడా సమభాగాలుగా ఇక్కడ వచ్చే పరిశుద్ధులతో ఏకము చేయుటకు, మనల్ని పరలోకంలోకి ఎత్తుకొని పోవుటకు ఆయన వచ్చేసి ఏం చేసిండు? పరలోకమందును ఉన్నయిను భూలోకమందునియు వాటిని రెండింటిని ఏం చేసిందంట? ఏకం చేసిందంట. ఇంకోటి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. దేవుని వాక్యం ఏం చెప్తుంది? కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు. జ్ఞాన వివేచన లేదు మనకి. కాలము సంపూర్ణము రాకడ వస్తున్న సమయంలో ఎలాగా మనం రక్షింపబడాలి,
దేవుడు ఇక మన కొరకు రెండోసారి మనకు దేవుడు మన యుద్ధకు రాబోతున్నప్పుడు ఆ కీడు నుంచి ఎలా తప్పించుకొని ఎలా దేవుని యుద్ధకు చేర్చబడాలనేది ఆ మర్మము, దేవునిలో ఎలా రక్షింపబడాలి, దేవుని యుద్ధకు ఎలా చేర్చబడాలని ఆ మర్మము వచ్చేసిందంట తెలియజేయుటకు, జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేశాడట. ఈ జ్ఞానం లేక ఈ లోకంలో ఎంతో మంది తిరుగులాడుచున్నారు. ఈ జ్ఞానం లేక వచ్చేసి ఇంకా దేవుడు అంటే తెలవని వాళ్ళు ఉన్నారు. ఈ జ్ఞానం అనేది, ఈ జ్ఞాన వివేచన ఉండబట్టి ఈరోజు దేవుడు నిన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు. దేవుడు నా రాజు, నా పరమ తండ్రి నన్ను కొనుక్కోబడుటకు వచ్చినప్పుడు ఒకవేళ నేను నిర్దోషతను పరిశుద్ధత లేకపోతే ఈ లోకంలో నేను విడిచిపెట్టబడిపోతాను. ఈ లోకంలో విడిచిపెట్టబడితే ఏముంటుంది? ఈ లోకంలో ఒకవేళ మనం విడిచిపెట్టబడితే నిత్య నరకాగ్నికి పాత్రులం కావాల్సిన మనల్ని దేవుడు ముందుగా ఆయన దయా సంకల్పం చొప్పున నిర్ణయించుకొని ఏం చేసిండు? మనకు జ్ఞాన వివేచనలను కలగజేసిందంట. ఆ జ్ఞాన వివేచనను కలగజేసి మన కొరకు రక్షణ ఆనందమును మనకు నిర్ణయించిన వాడై ఉన్నాడు. అందుని బట్టి మనం ఆరాధించాలి ఆయనని. ఇంకోటి వచ్చేసి 1వ అధ్యాయము 17వ వచనం చదవండి. మరియు మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లైనా నిరీక్షణ ఎట్టిదో. ఒక్క నిమిషం, ఇక్కడ ఏంది? మన మనోనేత్రాలు వెలిగింపబడినందున. ఒకవేళ వెలిగింపబడకపోతే, మన నేత్రాలు వెలిగింపబడకపోతే, దేవుడు మన నేత్రాలు వెలిగింపించి మన మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో. దేవుడు నన్ను పిలిచిన పిలుపు, ఈ పిలుపు వల్ల నాకేం కలిగింది? నిరీక్షణ కలిగింది. ఏంటిదా నిరీక్షణ? ఏమైనదా నిరీక్షణ? నేను నా తండ్రి వచ్చినప్పుడు నేను కూడా నా తండ్రితో పాటు ఎత్తబడతాను. పక్షుల గుంపులో నేను కూడా ఎత్తబడతాను. పక్షులతో నేను కూడా ఆయనను నిత్య రాజ్యంలో నిత్యము ఆయనను పరిశుద్ధుడు అని చెప్పి పూజిస్తాను అన్న విధంగా నిరీక్షణ ఇచ్చాడు. మనం ఇందాక ముందు వచనంలో చూసినప్పుడు మనకేం లేదు, నిరీక్షణే లేదు. 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఏం లేదు, మనకు నిరీక్షణ లేదు. పరదేశులము. ఇంకోటి వచ్చేసి ఏంది? అక్కడ మనకు తండ్రి అయిన దేవుడు, వాగ్దానమే లేదు మనకి. వాగ్దానం లేని నీకు, తండ్రి లేని నీకు, ఇంకోటి దేవుడే లేని నీకు ఆయన ఏం చేసిండు? ఆయన మనోనేత్రాలు వెలిగించినందున ఆయన పిలిచిన పిలుపునకు కలిగిన నిరీక్షణ ఎట్టిదో. ఇంకా చదవండి కాదు, ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. ఇదేంటిది? ఒకటి నిరీక్షణ, రెండోది ఏంటిది? మహిమ ఐశ్వర్యము. ఆయన స్వాస్థ్యములో వచ్చేసి ఆయన నిన్ను చేర్చబడుటకు, ఆయనలో నువ్వు చేర్చబడుటకు, పరలోక రాజ్యంలో నువ్వు చేర్చబడుటకు నీకు అసలు అర్హత ఏమిటి? మనం ఇందాక తీతు 3:3 చూసినప్పుడు అవిధేయులము, మోసపరచు వాళ్ళము, మోసపోయిన భాగమై ఉన్న మనకు వచ్చేసి ఆయన ఏం చేసిండు? స్వాస్థ్యం ఇచ్చాడు. ఆ స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్లుదో. ఈ లోకంలో ఐశ్వర్యమును చూసి ఎంతోమంది ఆశ్చర్యపోతున్నారు. ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యమును చూసి ఎంతోమంది వచ్చేసి ఏమంటారు? మేము గనులంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. కానీ ఓ పిచ్చివాడా, దేవుడు అనుగ్రహించిన మహిమైద ఐశ్వర్యం ఎట్టిదో తెలుసా? ఏమాత్రమును ఆయన పరలోక రాజ్యంలో నిన్ను చేర్చుకొనుటకు, బంగారు వీధులలో నువ్వు కూడా నడుచుటకు, బంగారు భవనంలో నువ్వు కూడా నివసించినట్టును, నిత్యము పరిశుద్ధుల మధ్య పరిశుద్ధుడు అని చెప్పి నువ్వు కూడా పూజించినట్లును, ఈ లోకంలో నువ్వు నశించిపోకుండా దేవుడు నిన్ను కొనిపోబడుటకు ఆయన నిన్ను స్వాస్థ్యంలో ఏర్పరిచాడు. నిత్య వాగ్దాన దేశంలో నువ్వు కూడా చేర్చబడుటకు, పరమ కానానులో నువ్వు కూడా చేర్చబడుటకు ఆయన నీకేమిచ్చిండు? స్వార్థం ఇచ్చిండు. అదేంటిది? మహదైశ్వర్యం. అది ఆశ్చర్యముకు ఐశ్వర్యమునకు మించినది మహదైశ్వర్యం. అది ఇంకోటి చూడండి, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించి మనయందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో. మహత్యం అంటే అద్భుత కార్యం ఇది. ఆయన మన కుమారుడైన, ఆయన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల కొరకు భూమి మీద చనిపోయిన తర్వాత ఆయన దేవుని యొక్క బలాతిశయమును బట్టి ఆయన ఏం చేసిండు? తన కుమారుణ్ణి మృతుల నుండి లేపిన దేవుడు. ఆయన మరణించిన వాడు కాదు. అది వచ్చేసి ఈ లోకంలో అద్భుతంగా మిగిలింది. అది ఆ మహత్యం. అది
ఏంటిదంటే అక్కడ వచ్చేసి చూడండి ఒకసారి, అది బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో. 20వ వచనంలో ఇంకా బాగున్నది అది. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమందే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఆ మహత్యము అట్లిట్ల మహత్యం కాదది. కుమారుణ్ణి మన పాపముల కొరకు చనిపోయిన ఆయన కుమారుణ్ణి ఆయన ఏం చేసిండు? లేపిన దేవుడై ఉన్నాడు. నీ కొరకు ఆయన ప్రేమ పంచి నువ్వు పాపంలో పడిచెడి ఉన్న నిన్ను, పాపం చేత అపరాధముల చేత పడిచెడి ఉన్న నిన్ను ఆయన రక్షించుకొని నీ పాపముల కొరకు ఆయన శిలువలో మరించి తన ప్రేమ చేత, తన దయా సంకల్పం చేత ప్రేమలో నిన్ను రక్షించుకొని నీ కొరకు ఆయన రక్తము కార్చి, ఆయన కార్చిన రక్తం వల్ల నీకు విమోచన పొంది, ఆయన కార్చిన రక్తం వల్ల నీకు విమోచన జ్ఞానమును కృప వల్ల పొంది స్వాచ్ఛమును ఇచ్చి క్రీస్తునందు మనల్ని ఏం చేసిండు? ఆయన ఏకంగా చేసిండు. అందుని బట్టి మనల్ని ఆరాధించాలి. ఏ ధన్యత ఉన్నది నీకు? ఏ ధన్యత వల్ల నీకు దేవుడు ఈ కృప ఇస్తున్నాడు? ఆయన జగత్తుకు పునాది వేయబడక ముందే, ఈ సృష్టికి పునాది వేయబడక ముందే నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి దేవుని కృపా కనికరములు నీ మీద ఉన్నాయి. కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను రక్షించుకొని ఉన్నాడు. అందుని బట్టి దేవుణ్ణి మనము ఆరాధించాలి. ఒక్కడ వచ్చేసి ఒక సందర్భంలో ఒక తల్లి, నేను ఇది ఆల్రెడీ ఒకసారి మీకు చెప్పాను అనుకుంటా, ఒక తల్లికి ఒక విధవగాలికి ఒక కుమార్తె ఉంది. ఆ ఒక కుమార్తెను ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న ఆమె వచ్చేసి ఆమె ఒక గుడిసెలో ఒకసారి పిల్లను ఆ ఉయ్యాలలో కట్టిన ఆ ఉయ్యాలలో పడుకోబెట్టేసి షాప్కి వెళ్ళి ఏదో తెచ్చుకుందామని వెళ్ళేసరికి ఆ గుడిసె మొత్తం కాలిపోతుందంట. ఆ గుడిసె కాలిపోతుంటే ఎంతో దూరం నుంచి ఆ తల్లి చూసి, అయ్యో నా గుడిసె కాలిపోతుందన్న బాధ కాకుండా ఆ గుడిసెలో నా ప్రియమైన నా కుమార్తె ఉంది, అక్కడ ఆ ప్రియ కుమార్తె నా కొరకు అక్కడనే ఉన్నది అని చెప్పి తన అందమైన ఆ స్త్రీ తన అందాన్ని కానీ ఆ స్త్రీ వచ్చేసి తనకు ఏమైపోద్దు అని చెప్పేసి కూడా ఏమాత్రమును ఆలోచించక ఆ మంటలో నుంచి కూడా వెళ్ళి ఆ బిడ్డను హత్తుకొని తీసుకొచ్చినప్పుడు ఆ తల్లి వీపంతా కాలిపోయింది. ఆ తల్లి అందమైన ముఖం కాలిపోయింది, అందమైన జుట్టు కాలిపోయింది, చేతులు కాలిపోయి ముర్తెక్కిపోయాయి. తల్లి అంత కాలిపోయి తల్లి ఆ బిడ్డను రక్షిస్తే, బిడ్డ ఒకసారి స్కూల్ ఫంక్షన్లో మీ పేరెంట్స్ని తీసుకొని రమ్మంటే నాకు తల్లి లేదు అని చెప్పేసి చెప్తుంది ఆ బిడ్డ నాకు తల్లి లేదు అని చెప్తున్నప్పుడు ఆ ప్రిన్సిపల్ ఒకసారి అడిగిండు, ఇంకొకసారి అడిగిండు అంటే నాకు ఎవ్వరు లేదు, నాకు తల్లి తల్లి లేదు అని చెప్పుకుంటుంది. అప్పుడు ఆ ప్రిన్సిపల్ చెప్పిండు, నువ్వు ఈరోజు ఇంత అందంగా ఉండడానికి, నువ్వు ఈరోజు ఈ విధంగా నువ్వు ఉండడానికి నీ తల్లి నీ కొరకు ఎంత అందహీనంగా అయిందో తెలుసా? ఒకవేళ ఆ తల్లే నిన్ను రక్షించకపోతే, ఆ తల్లే నీ మీద కరుణ చూపి ఆ తల్లే నిన్ను రక్షించకపోతే నువ్వు ఈరోజు ఉండేదానివి కాదు. ఆ అందహీనత వచ్చేసి నా తల్లి చేతులు ముడుచుకుపోయినాయి, ముఖమంతా కాలిపోయింది, వీపు కాలిపోయి వంగిపోయింది. ఆ తల్లిని నా తల్లి అని చెప్పుకొనుటకు నువ్వు సిగ్గుపరుచున్నావే. కానీ ఆ తల్లి కాక ఒకవేళ ఆ విధంగా చెయ్యకపోతే ఈరోజు నువ్వు ఉండేదానివి కాదు. ఆ బిడ్డ ఎమ్మటే అయ్యో పశ్చాత్తాప హృదయంతో నా తల్లిని నేను ఎంతగా బాధ పెట్టాను, నా తల్లి నా కొరకు తన అందమైన ముఖంను కాల్చుకున్నది, నా తల్లి నా కొరకు తన చేతులను కాల్చుకున్నది, నా తల్లి నా కొరకు వీపును కాల్చుకొని నడుమంతా వంగిపోయింది అయ్యో అన్న విధంగా పశ్చాత్తాపంతోని అదే విధంగా నీ పరమ తండ్రి కూడా నీ కొరకు ఆయన తన ఒళ్ళు వీపు మొత్తం ఏమన్నదంట దున్నబడింది, చివరి రక్తబొట్టు వరకు కార్చబడ్డాడు ఆయన నీ కొరకు. చివరి రక్తబొట్టు వరకు కార్చబడి అసలు దేవుడే లేడు నీకు, నీ పాపముల చేత పడి చెడి ఉన్న నీకు, నీ పాపముల చేత చచ్చిన వాడవై ఉన్న నీ కొరకు ఆయన వచ్చేసి సిలువలో తన ప్రియకుమారుడిని పంపి
ప్రియకుమారుని సిలువలో శిక్షించి ఆయన రక్తపు చివరి రక్తబొట్టు వరకు కార్చి నీకు నీ పాపంలో కొరకు ఆయన విలువైన రక్తమును కార్చి నీకు స్వార్థమును ఇచ్చిన దేవుడు, పరలోకంలో నిన్ను కూడా కూర్చుండబెట్టుటకు ఆయన నీ కొరకు ఆయన విలువైన రక్తమును వినియోగించిన దేవుడై ఉన్నాడు. దేవుణ్ణి ఆరాధిస్తావా? అయ్యా నా ధన్యత ఏమిటి? ఈ లోకంలో ఎవరు లేని నాకు నువ్వు నాకు దేవుడవై ఉన్నావయ్యా. ఈ లోకంలో నాకు ఎవరునూ లేనప్పుడు నువ్వు నా దేవుడవై, నా విమోచకుడవై, నా రక్షకుడవై, నన్ను కాపాడువాడవై, నా దేవుడవై నన్ను రక్షిస్తున్నందుకు వందనాలయ్యా అని చెప్పేసి దేవుని స్తుతిస్తావా? ఆ విధంగా దేవుని స్తుతించాలని చెప్పేసి దేవుని బట్టి మీ అందరికీ మనవి చేసుకుని దేవుడు తన వాక్కు దీవించును గాక.